శబరిమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తూ ఉన్నారు. అయ్యప్పను దర్శించుకుని పూజలు చేశారు. పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. ముర్ము మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లారు రాష్ట్రపతి. శబరిమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తూ ఉన్నారు. అయ్యప్పను దర్శించుకుని పూజలు చేశారు. పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. ముర్ము మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లారు రాష్ట్రపతి. శబరిమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తూ ఉన్నారు. అయ్యప్పను దర్శించుకుని పూజలు చేశారు. పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు ద్రౌపది ముర్ముకు. ముర్ము మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ఇరుముడితో శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లారు రాష్ట్రపతి. ఇక శబరిమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హిమ, గుడ్ ఆఫ్టర్నూన్. శబరిమల సన్నిధానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. అయ్యప్ప స్వామి మాలధారణలో ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు ద్రౌపది ముర్ము. ఆ తర్వాత ప్రత్యేక అభిషేక పూజల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ఇరుముడి కట్టుకొని నెత్తిలో 18 అంబడి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇట్లా నేపథ్యంలో అటు శబరిమల దర్శనానికి వచ్చినటువంటి రాష్ట్రపతి ముర్ముకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో ఘన స్వాగతం లభించింది. అయితే ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చినటువంటి రాష్ట్రపతికి దేవస్వం మంత్రి విఎన్ వాసవన్ స్వాగతం పలకడం జరిగింది. సో ద్రౌపది ముర్ము ఈ రోజు అంటే ఉదయం 11:55 నుండి 12:25 వరకు కూడా శబరిమలలో ఉండడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. అయితే కొంత సాంకేతిక హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య కూడా రావడం జరిగింది. అందుకే కొంత ఆలస్యం కూడా జరిగింది. ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కి సమస్య రావడం జరిగింది. ప్రమాదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత ఒకవైపు కూరుకుపోయింది హెలికాప్టర్. అంటే అక్కడ గుంత ఉంది, ఆ గుంతలో ఇరుక్కుపోవడంతో హెలికాప్టర్ అక్కడే ఆగిపోయింది. దాన్ని నెట్టేందుకు పోలీసు గానీ అగ్నిమాపక సిబ్బంది గానీ చాలా ప్రయత్నం చేస్తారు. అది కొత్తగా వేసినటువంటి కాంక్రీట్ కావడంతో దాంట్లో హెలికాప్టర్ ఇరుక్కుపోవడం జరిగింది. సో ఓవరాల్ గా ద్రౌపది ముర్ము కేరళలో 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఆమె ప్రయాణం నడుస్తోంది. దాంట్లో భాగంగా విమానాశ్రయంలో కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ కి ఆమె వెళ్లేటువంటి మార్గంలో కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఇక తర్వాత ఈ రోజు అంటే స్వామివారి మాలధారణలో వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. సాధారణంగా అయితే మహిళలకు శబరిమలలో ప్రవేశం ఉండదు. కాకపోతే వయస్సు దాటిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారి మాలధారణ వేసుకొని 18 అంబడి ఎక్కడానికి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి మాత్రం గమనించాల్సినటువంటి విషయం. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
पीछे रहने के लिए, उनके पीछे रहने के लिए, आगे थोड़ी खड़े रहने के लिए। उनके पीछे रहने के लिए, आगे थोड़ी खड़े रहने के लिए।